IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఒక సింపుల్ ఐటెం చేసుకుందామండి. పప్పు కట్టు చారు. మామూలుగా మనం పప్పు కట్టుతో చారు చేసుకుంటాం, రసం చేస్తారు చాలామంది. అయితే పప్పు కట్టుతోటి నిమ్మకాయ చారు చేద్దాం. ఒక నిమ్మకాయ ఉంటే చాలు. మనం ఏం చేయొచ్చు, ఒక కప్పు పప్పుని మనం ఆకుకూర పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు చేసుకుంటాం కదా. ఈ పప్పు చేసుకునేటప్పుడు పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెడతాం, లేదా విడిగా ఉడకబెడతాం. మరికాసిన నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఆ నీళ్ళని, పై నీళ్ళన్నింటినీ వార్చేసి రసం చేసుకోవటం, పప్పునేమో పప్పుగా వాడేసుకోవటం. ముందు ఒక కప్పు పప్పుని కుక్కర్లో పెడదాం. కుక్కర్లో పెట్టుకోవటం. ఈ కుక్కర్లో కొంచెం మనకు సరిపడా పప్పు వేసుకుని పెట్టేసుకుని కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే పప్పుని నీళ్ళని సెపరేట్ చేసేసి పప్పు నీళ్లు తీసి పక్కన పెట్టుకుందాం. పప్పు నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నామంటే ఇన్నేం రావు. మనం ఒక 2 కప్పులు పప్పు పెట్టామనుకోండి, 2 కప్స్ పప్పు పెడితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఇందులో సగం వస్తాయి. కొంచెం ఎక్కువ తీసాను మనం చూపించడం కోసం అంతే. ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ స్పూనే వేస్తాను చూడండి. నెయ్యి వేద్దాము. ఈ చారులో పసుపు ఉండదు, పసుపు వేయటం లేదు. మనం పసుపు లేకుండానే చేస్తాం. పసుపు వేస్తే నిమ్మకాయ పసుపు కలిసేసరికల్లా ఏదో ఒక వెగటైన రుచి వస్తుంది, చేదు లాంటిది. అందుకని నిమ్మకాయ చారుకి మనం వేయకపోవటమే మంచిది. చిన్న చారు తాలింపు, కొద్దిగా ఇన్నే మెంతులు. ఈ చారులలో మెంతులు వేస్తే పప్పుకి చింతపండుకి మెంతులు మంచి కాంబినేషన్ అండి. అది గ్యారంటీగా ఉండాలి. దాని రుచో, దాని తాలూకు వాసనో, లేకపోతే అది నేతిలో వేగితే లేదా నూనెలో వేగితే, తర్వాత నీళ్ళల్లో నానితే దాంట్లో నుంచి కొన్ని ఔషధ గుణాలు మన ఆహార పదార్థాల్లోకి వస్తాయి. చేదుగా ఉంటాయని మానేయకండి, మెంతులు వాడాలి తప్పకుండా. ఒక చిన్న స్పూను ఆవాలు చిటపట్లాడనిచ్చి, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు ఇంగు వేసి, ఓ ఎండుమిర్చి వేద్దాము, ఒక రెమ్మ కరివేపాకు. ఈ పప్పు నీళ్ళు మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఎత్తిందో పోతుంది. పప్పు రాలేదు, కొంచెం చిక్కటి పప్పు నీళ్ళు వచ్చినాయి. మన పప్పు కట్టు కళపళ్ళాడుతోంది చూడండి. ఏమంటారు దీన్ని మీరు? రోలింగ్ బాయిలింగ్ అనాలి. అట్లా కళపళ్ళాడడం అంటాం తెలుగులో. దీంట్లో ఒక చిటికెడు ఆప్షనలేనండి. ఉంటే ధనియాల పొడి వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ధనియాల వల్ల కొంచెం ఎక్స్ట్రా రుచి వస్తుంది, లేకపోయినా పర్వాలేదు. ఈ కళపళ్ళాడుతున్న దాంట్లోకి కొంచెం కొత్తిమీర తరిగి వేసేసి స్టవ్ ఆపేసేయండి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేద్దాము. ఇందులో తిరగమాత వేసాం కదా, అదే దాని బ్యూటీ, ఇంకా వేరే ఏమీ లేదు. దీంట్లోకి ఏం చేద్దామంటే ఒక నిమ్మకాయ కట్ చేసి పిండేసేయండి. ఇది ప్రిఫరబుల్లీ ఎప్పుడు చేసుకోవాలంటే సరిగా మనం వడ్డానికి ఒక 10-15 నిమిషాల ముందు కనుక ఈ పని చేసి, చిన్న పనే కదా, తిరగమాత పెట్టడం, చారు నీళ్ళు ఒకసారి పొంగించడం, తర్వాత ఒక నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా జలుబులు, సైనస్లు అలాంటి సమస్య ఉన్నవాళ్ళు, నిమ్మకాయ సూట్ కాకపోతే దీన్ని చింతపండుతో చేసుకోవచ్చు. పప్పు కట్టు చారని చేసుకుంటాం మనం. ఈ తెరలేటప్పుడే ఏం చేయాలి, కొంచెం చింతపండు అంత ముద్దని వేసేసి మరిగించటమే, అంతకంటే ఇంకేం చేయక్కర్లా. ఈ పప్పు కట్టులోకి పెద్దగా చారు పొడి అవసరాలు అవి ఉండవు. ఒక నిమ్మకాయ పిండేద్దాం ఇందులో. చాలా మంచి వాసన వస్తుందండి. నిమ్మకాయ పిండిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టద్దు. ఒకటి, ఇందులో పసుపు వేయద్దు. ఈ 2 రూల్స్ పెట్టుకుంటే చాలు. సాయి పోసేస్తున్నా చూడడానికి ఎంత బాగుందో చూడండి. దీన్ని సింపుల్ సూప్ లాగా కూడా తాగడానికి ఇవ్వచ్చండి, పిల్లలకి కనుక నచ్చితే ఈ టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఏం చేయాలంటే ఇది తెరిలిన తర్వాత మిరపకాయలు మాత్రం బయటికి తీసేయండి. దీన్ని నిలవ పెడితే ఏమవుతుందంటే అతికారం వస్తుంది. అంతకుముందు బాగుంటుంది. మొదట వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది. మిర్చి నానిన కొందికి కారం దిగిపోతుంది కదా. గుమగుమలాడే నిమ్మకాయ చారు. ఇది కందిపప్పుతో కాకుండా మీరు పెసరకట్టుతో చేసుకునేటట్టయితే ధనియాల పొడి బదులు మిరియాల పొడి వాడండి. కందిపప్పుకి అంతగా మిరియాలు అవసరం ఉండదు. మనం పెసరపప్పుతో చేస్తే మాత్రం బాగా మిరియాలు అవసరపడతాయి. ఆ టేస్ట్ ఇంకోలాగా ఉంటుంది. అది కూడా ట్రై చేసి చూడండి. నిమ్మకాయ రసం చాలేదు, పుల్లగా లేదంటే ఇంకొక హాఫ్ స్పూన్ నిమ్మరసము, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.